భువనగిరి ఏరియా ఆసుపత్రిని పరిశీలించారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఆసుపత్రిలో కరెంటు పోయిందంటూ మాజీ మంత్రి హరీష్ రావు అవాకులు చెవాకులు పేలుతున్నారన్నారు. ఇక గత ఏడాది బీఆర్ఎస్ హయాంలో భువనగిరి ఏరియా ఆసుపత్రిలో 62 సార్లు కరెంటు పోయిందని తెలిపారు. గాలి దుమారం కారణంగా 1-2 సార్లు కరెంటు పోతే దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయిందని చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. భువనగిరి ఏరియా హాస్పిటల్ నిన్న పోయింది కరెంట్ అని చెప్పి దీని మీద అవాకులు చవాకులు పేలుతూ మాట్లాడుతూ ఈరోజు అంటే కాంగ్రెస్ వచ్చినాక గిట్లా పరిస్థితి ఉన్నదని వాళ్ళు చెప్పే కార్యక్రమం చేశాం. ఈరోజు మీకు ఇక్కడ తేట తెల్లని చేయదలుచుకున్నాం. ఇది గత సంవత్సరం నుంచి ఎన్నిసార్లు కరెంట్ పోయిందంటే 62 సార్లు కరెంట్ పోయింది. ఇక్కడ ఎలక్ట్రిసిటీ అధికారులు ఉన్నారు, ఏడీ గారు ఉన్నారు, ఏఈ గారు ఉన్నారు. అంటే మేము వాస్తవం చెప్పదలుచుకున్నాం. 62 సార్లు భువనగిరి 62 సార్ల ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అంతకుముందు ఉన్న ప్రభుత్వంలో 62 సార్ల కరెంట్ పోయింది. అంటే కరెంట్ పోవడం ఏమి ఇదేం కొత్త కాదు. పర్టికులర్ గా ఎండాకాలంలో గాలి వానలకు ఏదైనా ఎక్విప్మెంట్ ఫెయిల్ అయినప్పుడు ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతుంది. ఈ కరెంట్ పోయేదేం కొత్త కాదు. దీని మీద ఏదో కాంగ్రెస్ వచ్చింది కరెంట్ పోయిందంటే ఒకటి దొంగ మాటలు, అబద్ధ మాటలు చెప్తారు. రాష్ట్రాన్ని ముంచిండ్రు. అక్కడ యాదాద్రి పవర్ ప్లాంట్ పేరు మీద 1000 కోట్లు పెట్టిర్రు. ఆ పవర్ ప్లాంట్ కంప్లీట్ కూడా కాదు. పవర్ ప్లాంట్ ఏడ పెట్టాలి? కోల్ మైన్స్ ఉన్న దగ్గర పెట్టాలి. కోల్ ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడెక్కడో పవర్ ప్లాంట్ పెడతారు. ఆడ జగదీష్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు దోసుకోవడానికి, ఈ ముఖ్యమంత్రి దోసుకోవడానికి ఆడ పవర్ ప్లాంట్ పెట్టి ఆ పవర్ ప్లాంట్ కంప్లీట్ కాలేదు. 1000 కోట్లు పెట్టిర్రు, పవర్ ప్లాంట్ కంప్లీట్ కాదు. కరెంట్ ఏమో బయటి రాష్ట్రాలకు వెళ్ళి, అంటే ప్రైవేట్ ఉత్పత్తిదారులు కానీ బయటి రాష్ట్రాలకు వెళ్ళి 7 రూపాయలు, 8 రూపాయలు, 9 రూపాయలకు కూడా కరెంట్ కొన్నారు. 2 రూపాయలకు కరెంట్ దొరుకుతుంది. 2-2.5 బయట ఇది నేషనల్ పవర్ గ్రిడ్ నుంచి దొరుకుతుంది. వీళ్ళు 8 రూపాయలు, 9 రూపాయలు పెట్టి కొన్నారు. కొన్ని కూడా మరి రాష్ట్రాన్ని మళ్ళా ముంచిర్రు, అడ్డగోలు ప్రాజెక్టులు కొట్టిర్రు, అప్పులల్లా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చేసి ఈ రోజు కరెంట్ అంటే ఇప్పుడు కొత్తగా పోయిందని మనను ఈరోజు